రండి బేగం సాహిబా, మీరు తప్పకుండా వస్తారని మాకు తెలుసు. జలాల్, వచ్చింది నేనేనని మీకు ఎలా తెలిసింది? మీ అడుగుల సవ్వడి వల్ల. ఆహా, అంటే ఇప్పుడు మీరు ఈ నైపుణ్యం కూడా నేర్చుకున్నారన్నమాట. ముందు చెప్పండి, మీకు ఇలా తీరిగ్గా ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఇప్పుడు నాకు ఏ పని లేదు, ఏ బాధ్యత లేదు. అది నిజమే. సరే ఒకటి చెప్పండి, మేము నిన్న రాత్రి నుంచి ఆలోచిస్తున్నది ఏమిటి అంటే మీరు జోధా బేగంని ఎన్నికల్లో ఎందుకు బలపరిచారు అని. ఇప్పుడైతే మీరు అలా ఎందుకు చేశారేంటో మాకు అర్థమైపోయింది. అవునా? అయితే చెప్పండి, అలా ఎందుకు చేశాను? మీరలా ఎందుకు చేశారు అంటే మీకు తీరిక దొరకాలని, జోధా బేగంకి తీరిక దొరకకూడదు అని, అంతేగా? నాకు చాలా బాధగా ఉంది జలాల్. నా గురించి మీరు ఇలా అనుకోవడం నాకు చాలా బాధగా ఉంది. నేనైతే నా గొప్పతనం చూపించాలని ప్రయత్నించాను. నేనేమనుకున్నానంటే అందరూ అంతఃపురం చూసుకోవడానికి జోధా బేగమే కావాలని అనుకుంటున్నప్పుడు ఆవిడికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాను. నేనేదో మీరు చెప్పారు కదా అని విశిష్ట బేగం గౌరవాన్ని నిలుపుకున్నాను, మనసు పెద్ద చేసుకున్నాను. కానీ మీరు నా గురించి ఇలాగైనా అనుకోవటం? లేదు, అదేం లేదు. కానీ మీరు మా మాట ఒప్పుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదే మరి, మీ ఉద్దేశంలో నేను చాలా మొండిదాన్ని, అందుకే మీ మాట విననని అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే జలాల్, నేను మీ మాటని ఎన్నటికీ తిరస్కరించలేను. నా జీవితంలో మీకంటే ఎక్కువ ముఖ్యమైన వారు ఇంకెవరూ లేరు జలాల్. నాకు విశిష్ట బేగం పదవి గాని దానివల్ల వచ్చే అధికారం కానీ ముఖ్యం కాదు. మీరు మమ్మల్ని అన్నింటికంటే ముఖ్యమని భావిస్తారని తెలిసి మాకు సంతోషంగా ఉంది. మీరు మా కోసం తీరిక చూసుకున్నారు, కానీ విధి ఆడే ఆట చూశారు రుకయ్య. మీరిప్పుడు తీరుబడిగా ఉన్నారు, బరువు బాధ్యత లేవు. కానీ మేము ఇప్పటికీ సామ్రాజ్యం సంగతి చూసుకోవాలి. వీలేదు జలాల్, నాకు అలాంటి సాకులు చెప్పొద్దు. మీరు నా కోసం తీరిక చేసుకోక తప్పదు. జలాల్, మీరు మీ విశిష్ట బేగం కోసం ఏమాత్రం కూడా చేయలేరా? చూడండి, రేపు ఉత్సవం తర్వాత మేము మీకోసం తీరిక చేసుకోవడానికి తప్పక ప్రయత్నిస్తాం. నిజంగానా? అయితే ఒకటి చేద్దాం. ముందు మనం పాచికలాడుకుందాం, ఆ తర్వాత వేటకు వెళ్దాం. మీతో వేటకు వెళ్ళి ఎంతో కాలం అయింది కదా. ఆలోచన బాగుంది. నిజం జలాల్, నేనిలా మీ చెంతకి రావడం నాకెంతో సంతోషంగా ఉంది.